మార్నింగ్ మేడం. విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామ్మూర్తి గారు, 2019లో 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. సో ఆల్మోస్ట్ అలాంటి సందర్భం ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. కానీ ఇప్పుడు విమర్శిస్తున్నారు మీరు. గతంలో ఇందాక మన ఏదైతే హనుమంత్ గారు చెప్పారు, ఆ టైంలో ఎంత కఠినంగా ఉండేనో, 6 సంవత్సరాల నుంచి మాకు ఇవే సమస్యలు ఉన్నాయి, మాకేమీ తేడా లేదు అని చెప్పేసి, సరే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నమ్మారు, ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మేము నమ్మాము. సో పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది. కాబట్టి సో ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? ఎందుకు మీరు గతంలో ఈ విషయాలు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళ మాటల్లో ఉన్నాయి. కాబట్టి ఏంటి? సరే, ఆర్టిస్ట్ కి మేమేం చేస్తాం, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తా అన్నారు అన్నది కొంచెం పక్కన పెట్టి, మొదలు ఏంటంటే శంకర్ గౌడ్ గారి బలవన్ మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నా, అదేవిధంగా మా పార్టీ నుంచి, అదేవిధంగా నా తరఫు నుంచి ఆ కుటుంబానికి ఆ దేవుడు కొంచెం తట్టుకునే ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు మనం అందరం అయితే ఆర్టీసీ మీద కూర్చున్నాం కాబట్టి, సరే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది అంశం కొంచెం మాట్లాడుకొని, సరే మా ప్రభుత్వం ఏం చేసింది, సరే సమ్మకాలంలో మేమేం మాట్లాడిస్తున్నాం, దాని తర్వాత మేమే అమలు చేసినాం, దాని తర్వాత ఏం జరిగింది అన్నది కొంచెం మనం కులంకుశంగా మాట్లాడుకున్నాం. ప్రభుత్వంలో రాగానే 6 నెలల్లో ఆర్టీసీని సంస్థను విలీనం చేస్తానని మాటిచ్చింది. సరే, మాటలు ఇవ్వడ్డా అంటే ఇప్పుడు అందరికి తెలుసు, మాటలు ఇవ్వలే. యూనియన్స్ పునరుద్ధరణ చేస్తాం, ఎందుకంటే 2019లో యూనియన్స్, ఎందుకంటే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న మాట ఇచ్చినాం కాబట్టి, యూనియన్స్ ఎలాగో ప్రభుత్వం నుంచి ఉంటాయి కాబట్టి, ఆ ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత ఆ యూనియన్స్ వస్తాయి కాబట్టి, ఆ విధంగా మేము ఒక ఆలోచన చేసి ముందుకు జరిగినాం. తర్వాత ఆర్టీసీని ఆధునీకరణ చేసి, అదే విధంగా కొత్త బస్సులు కొంటున్నారు. ఇక కొత్త బస్సుల ముచ్చట ఏందన్నది కూడా నేను కొంచెం కులంకుశంగా చెప్తా. అసలు ఎవరి అవి బస్సులు, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా ఉన్నాయి, డిపోలు అసలు ఆర్టీసీ బస్సులు ఎంత ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఎంత ఉన్నాయి అని కూడా క్లియర్ గా చెప్తా. అదే విధంగా పెండింగ్ పిఆర్సీ ఇస్తాం, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం, 2021 పిఆర్సీ పే స్కేల్ ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఇస్తాం. ఇలాంటి మాటలు చెప్పిన గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత బోడమల్ల అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరు చూడొచ్చు. అదేవిధంగా 25 నెలలుగా వీళ్ళు చేసింది ఆర్టీసీకి వాస్తవంగా శూన్యమని చెప్పొచ్చు. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని వాస్తవంగా 48 గంటల్లో సక్సెస్ చేసిన ఆర్టీసీ డ్రైవర్లకు, ఆర్టీసీ కండక్టర్లకు మీరు ఇచ్చేది ఏంటి? ఈ సావులా? ఇంత ఘోరమా? అదే విధంగా అసలు చెప్పాలంటే ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి నెలకు ఎంత ఇవ్వాలని కూడా చెప్తాను, 400 కోట్లు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి. కానీ ఇప్పటికీ ఎంత చెల్లించిందంటే అఫీషియల్ గా చెప్పరు. ఓన్లీ మాత్రం డబ్బులు పంపినామని చెప్తారు. కానీ వాస్తవానికి మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు నడితే, ఆర్టీసీ సంబంధించిన యూనియన్స్ నడినా, ఆర్టీసీ సంబంధించిన ఏ ఎంప్లాయీ నడినా కూడా మహాలక్ష్మి పథకం నుంచి మాకు ఇంతవరకు డబ్బులు రావాలి. అదేంటంటే 20 నెలలుగా 11,200 కోట్లు అండి. 11,200 కోట్లు అంటే నువ్వు ఆ డబ్బులు ఇస్తే లాభాలు ఉంటది, లాభాలు అని చెప్తావు, ఆ డబ్బులు ఇవ్వవు కదా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అరచేతిలో నీ చేతి గుర్తు ప్రభుత్వం చేతిలో పెట్టుకొని మొత్తం కంప్లీట్ గా మేము ఆర్టీసీ లాభాలు లేదండి. ఆర్టీసీ వీళ్ళు కావాలని ఆర్టీసీ నష్టాల నెట్టిళ్ళు ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేసిళ్ళు, ఈ రోజు నిర్ణయం తీసుకొని ఎందుకు తడపడేస్తున్నా లోపల గూఢమైన ఆలోచన కూడా చెప్తా. అదే విధంగా బీఆర్ఎస్ ఎట్లాంటి భరోసా ఇస్తుంది ఆర్టీసీ కార్మికులకు? చెప్తాండి చాలా అంశాలున్నాయండి. నేను కార్మికుల కోసం మాట్లాడుతున్నా, నాకు వాళ్ళకి ఇచ్చినంత టైం నాకు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త బస్సుల ముచ్చట చెప్తా అండి. ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ఏదైతే ఒలెక్ట్రా అండ్ జేబిఎం కంపెనీ బస్సులు తీసుకొచ్చిలేదు. అవి 2 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళకు డబ్బులు ఇస్తే, రోజుకు వాళ్ళకు పేమెంట్ చేస్తే మళ్ళా డబ్బు తిరిగి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వసూలు చేసుకునే కార్యక్రమం. ఆర్టీకి సంబంధించిన ప్రతి డిపోలో మీరు క్రాస్ చెక్ చేయండి. అక్కడ ఉన్న అయితే మిత్రుడు కూడా తెలుసు, ఆర్టీసీ మిత్రుడికి 3, 4, 5 బస్సులే మిగిలి ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గా ప్రైవేట్ బస్సులు వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే ఏ డిపో కూడా వీళ్ళ చేతులు లేదండి. మొత్తం పవర్ ఛార్జింగ్ కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, కండక్టర్ కానీ మొత్తం ప్రైవేట్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన. మీరు అంటున్నారు కదా ప్రైవేట్ బస్సులు ఎవరి హయాంలో వచ్చాయి పూర్తిగా? చెప్తా అది కూడా చెప్తా మొత్తం ఒలెక్ట్రా ఇప్పుడు వచ్చింది, జయమార్ తీసుకొచ్చింది. మేము ఎప్పుడైతే ఓన్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఉప్పల వరకే బస్సులు అయితే ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చినామండి. అది కూడా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి దిగే కార్మికుల గురించే మేము తీసుకున్న బస్సులు కూడా మీకు క్లియర్ గా చెప్తా. ఎందుకంటే 45 బస్సులు మాత్రమే మేము, అది కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే వాడుకున్నాం. ఆర్టీసీలో మేము అసలు తీసుకురాలేదు. ఆర్టీసీలో తీసుకొచ్చింది ఒలెక్ట్రా, జేబిఎం కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారెంటీల మీద బస్సులు కొనిచ్చిల్లు, ఇది 8% వడ్డీ మీద. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ నుంచి వెళ్ళి 12 నుంచి 13% మళ్ళీ పేమెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఆర్టీసీ డబ్బులను దోచుకోవడమే కదా. ఇలా అసలు 8% తీసుకున్న వాళ్ళకు మళ్ళీ 12-13% ఆర్టీసీ సంబంధించి చెల్లించడం ఎక్కడిది? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇంకోటి చెప్తా వినండి. ఎందుకంటే
ఇప్పుడు ప్రతి డిపోలో పవర్ పాయింట్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు, ఆ కంపెనీయే. అదే విధంగా గతంలో యూనియన్ అయితే వాస్తవంగా చెప్పాలంటే యూనియన్ల ప్రకారం 20% కూడా దాటొద్దండి ప్రైవేటైజేషన్. ఇప్పుడు 50-60% దాటింది. ఇప్పుడు మేమున్నప్పుడు అట్లా లేదండి, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఒక్క నిమిషం, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు తీసుకొస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? నేను అడిగింది దాటేసి మీరు ఈ బస్సుల గురించి చెప్తున్నారు, బట్ నేను అడిగిన పాయింట్ కి అయితే మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే ఇందాక వినాలి, అందుకని ఏమడుతున్నాను వినాలి. నీ సోది నువ్వు చెప్పుడు కాదు, నువ్వు రాసుకుని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు, ఏం అడిగినా ఏం మాట్లాడుతున్నావు? ఏం అడిగినావంటే నువ్వు ఏం అడుగుతున్నావు, సోయలేదు ఇక్కడ, సోయలేదు ఇక్కడ, ఉద్యోగ సమస్యలు మాట్లాడే సలహాలు కూర్చున్నావా? ఏం మాట్లాడుతున్నా సోయలేదు నీకు. రామూర్తి గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాయింట్లకి కొన్ని క్లారిటీస్ తీసుకోవాలి, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. చెప్పిన పాయింట్ క్లారిటీ కావాలి. ఒక నిమిషం, మీరు ఒక పాయింట్ క్లియర్ గా చెప్పండి. ఆర్టీసీ కార్మికులు మీరు ఎట్లా భరోసా ఇవ్వబోతున్నారో అది ఒకటి చెప్పండి. 1 minute లో చెప్పండి. నేను మళ్ళీ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. 2019లో వీళ్ళు సమ్మె చేసినప్పుడు 43 అడిగితే మీ 44, అంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒకటి ఎక్కువనే ఇచ్చినాం. ఆ రోజు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు రిటైర్మెంట్ అయితే వాస్తవంగా 2 లక్షల నుంచి 5 లక్షలు వచ్చేది. మేము వచ్చిన తర్వాత ఆయన అడగండి, గుండె మీద చేసుకొని చెప్పండి, 50 లక్షల దాకా తీసుకుంటున్నారు. మేము అప్పుడు ఆర్టీసీ కార్మికుల కోసం ఆలోచించినాం, ఇప్పుడు కూడా ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎంత సిన్సియారిటీ లేకపోతే మేము ఇదేందండి, ఇప్పుడు జూలై 2023లో రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించినాం ఏంటి గవర్నమెంట్ లో కలపాలని. అదే విధంగా ఆగస్టు లో ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసినాం ఆగస్టు లో 2023లో. దాని తర్వాత గవర్నర్ కు పంపించి గెజిట్ నోటీస్ విడుదల చేసినాం, ఇది సెప్టెంబర్ 15 తారీఖు. అదే గెజిట్ అయిపోయింది. గెజిట్ అయిపోయిన తర్వాత ఓన్లీ మీరు ఆర్డర్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? మాకు తర్వాత ఎన్నికలు వచ్చినాయి, కోడ్ వచ్చింది, మేము చేయలేకపోయినాం. ఎన్నికల కోడ్లు అయిపోయింది కదా, ఓన్లీ ఆర్డర్ ఇవ్వడానికి ఏమైపోయింది? వచ్చిందని చెప్తున్నారు, నాకు అర్థమైంది. నేను మళ్ళీ వస్తాను. ఎస్ కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మాట్లాడేంత వరకు ఓర్పుగా వెయిట్ చేశారు, థ్యాంక్ యూ. సో ఒకటి, మీరు అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన అంశాలనే ఇప్పుడు ప్రత్యేకించి అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. అండ్ ఇంకొకటి, 2వ రోజు సమ్మెనే ఆత్మాహుతి వరకు వెళ్తుంది. ఎంత ఉద్రిక్తంగా మారింది సిచ్యువేషన్ చూస్తుంటే కూడా, అది చాలా డిస్టర్బింగ్ గా ఉంది ఇది సంఘటనలు చూస్తుంటే కూడా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఇచ్చిన అభయహస్తం ఏమైంది మీ మేనిఫెస్టోకి సంబంధించి? ఒకటి, ఈ రోజు ఏదైతే శంకర్ గౌడ్ గారి మృతి అనేది చాలా బాధాకరం. మా గవర్నమెంట్ తరఫున, ప్రజాపాలన ప్రభుత్వం తరఫున దాన్ని తీవ్రంగా బాధపడాల్సిన విషయం. వారి కుటుంబానికి కండగా ఉండడం కానీ భయంగా పరామర్శించారు. అలాంటిది జరగొద్దని కోరుకుంటూ, గతంలో కూడా సరే ఇది ఒకటి, నిన్న మా గతంలో ప్రభుత్వం ఎట్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు మాట్లాడారు, రామూర్తి గారు మాట్లాడి అంత ఆయన ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి పెద్ద పెద్దగా చేశారు. కానీ గతంలో మేమేం చేసినాం అనేది అందరు కలిసి అదే ఉద్యోగుల గురించి మాట్లాడాలి. నేను వాళ్ళని కూడా అడిగాను కదా, వాళ్ళు జవాబు చెప్పనివ్వండి ప్లీజ్. మీరు పాయింట్ నోట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను. మీరు పాయింట్ నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సంయమనం పాటించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళ అభిప్రాయం మాత్రమే, అంతే కదా. ఒక నిమిషం ఆగండి. లేదు అభిప్రాయాలు మీరు డిఫెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు కూడా విమర్శించారు కదా, వాళ్ళు ఏమలేదు కదా. ఒక నిమిషం ఆగండి రామూర్తి గారు, టైం అరగంట అయ్యింది, ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కనీసం వాళ్ళ పాయింట్ నుంచి క్లారిటీ తీసుకొని మనం మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు ఆగండి. రామూర్తి గారు ప్లీజ్ ఆగండి. ఫస్ట్ నుంచి ఇంటరప్ట్ అవుతున్నారు, ఇది మీకు 3rd టైం నేను చెప్పడం. ప్లీజ్ ఆగండి. కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. క్లారిటీ అడిగారు, మల్లేశ్వర్ గారు కూడా మాట్లాడాల్సింది. ప్లీజ్ ఆగండి, ఆగండి ఒక్క నిమిషం. మీరు డిఫెండ్ చేస్తే ఎలా అండి? పాయింట్ మొత్తం విన్నాక మీరు మాట్లాడండి. ప్లీజ్ నోట్ యువర్ పాయింట్స్ అండి.
ఒక్క నిమిషం ఆగండి కిరణ్ గారు. వెరీ వెరీ క్లియర్ గా చెప్తా నేను. మా ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో 2019 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ సమస్యలు అప్పుడు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. కానీ ఆర్టీసీ సమస్యలు 2019 గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు మనం అందరం చూసినాం. ఇవాళ ఒకరు శంకర్ గౌడ్ గారు చనిపోయినందుకు మనం చాలా బాధపడుతుంది. ఏ ఒక్కరు కూడా చనిపోవద్దు అనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2019లో వాళ్ళు సమ్మె చేసినప్పుడు 50 రోజులు చేశారు. 50 రోజులు సమ్మె, జీతాలు కూడా లేవు, అందరు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఇల్లు కూడా గడవలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో 50 మంది చనిపోయారు. ఒక 5-6 పైన సూసైడ్ చేసుకుని, మిగతా వాళ్ళేమో ఇది ఈ ఒత్తిడితోని హార్ట్ అటాక్ రావడం, ఇంకా పలు కారణాలతో ఒక 50 మంది అప్పుడున్న గవర్నమెంట్ పరిధిలో చనిపోయారు. 38 మంది చనిపోయారు. సో ఈ చనిపోయిన తర్వాత కూడా కేసీఆర్ గవర్నమెంట్ 40,000 మందిని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చి పెట్టేసింది. సో అప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడమంటే ఈ రోజు టీఆర్ఎస్ రోడ్డు మీదకి వచ్చి అంత ఎంతో బొంకుతున్నారు. మేము అట్లా ఇవన్నీ విషయాలు చెప్పింది. అప్పుడు ఇప్పుడు ఒక ప్రాణం బలైంది. ముగ్గురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం. ఒకరు పులుగురు ఎందుకండి ఇవన్నీ నేను అడుగుతున్నాను కదండి రామ్మూర్తి గారు, నేను అడుగుతున్నాను కదా, అడగండి, అందరూ మీరే అడగండి. ఇంకెందుకు? ఒక నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, చెప్పండి. నేను అడుగుతున్నాను కదండి. అది కాదు, నేను మాట్లాడేది మాత్రం మీకు మంచిగా అనిపిస్తలేదు, వాళ్ళు మాట్లాడేది మాత్రం మంచిగా అనిపిస్తుంది. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాడే అడ్డం పడతారు. వాళ్ళని చెప్తే ఏం చెప్పినా తీర్థం అవుతుంది, నేను వస్తున్న విషయం అవుతున్నది. వాళ్ళ శంఖంలో తీర్థం వాటర్ పోస్తే తీర్థం అవుతున్నది, నేను పోస్తే విషయం అవుతున్నది. ఇది ఎక్కడ అడిగారంటే ఒక అర్థం. నేను అడిగింది మీరు అడిగారు, నేను అడిగాను కదా, నేను అడిగాను కదా, మీరు వినాలి కదా, మీరు వినాలి కదా. ఒక నిమిషం మీరు వినాలి కదా, నేను అడిగింది వాళ్ళు జవాబు చెప్తున్నారు కదా. ఒక నిమిషం నన్ను మొత్తం టార్గెట్ చేసుకుంటా. ఇదే ఒకటి చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్ పాయింట్స్ గురించి మాట్లాడాలి, అంతేగాని ఒకరు మాట్లాడిన మేము ఎన్నికల కోసం చేయలేదు, మేము ఎన్నికల కోసం చేయాలి. చిత్తశుద్ధులు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, వినండి, ఆ తర్వాత మీరు గట్టిగా డిఫెండ్ చేయండి. నేను అడిగిందే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఆగమని చెప్తున్నా. ఒక నిమిషం ఆగండి.